హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది టూ బ్రూటల్ డెత్స్ ఇన్ రేసింగ్ హిస్టరీ. సో ఫస్ట్ వచ్చేసి F1 రేసింగ్లో అయర్టన్ సెనా అనేసి బ్రెజిలియన్. సో ఈయన డెత్ వచ్చేసి 1994 ఇమోలా, ఇటలీలో జరిగింది. సో ఈ రేస్ అయ్యే ముందు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. టూ ప్రాక్టీస్ సెషన్స్. సో ప్రాక్టీస్ సెషన్స్లో ఈయనతో పాటు ఉన్న 4 రేసర్స్కి యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఈయన వల్ల రొనాల్డ్ రాట్జెన్బర్గర్ అని చెప్పేసి అదే సర్క్యూట్ మీద ఈయనతో క్రాష్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన చనిపోయినాడు ఆ ప్రాక్టీస్ రన్లో. సో ఆయనని హానర్ చేస్తూ ఈయన బ్రెజిలియన్, బట్ చనిపోయిన ఆయన ఆస్ట్రియన్. సో ఈయన రేస్కి ఆస్ట్రియన్ ఫ్లాగ్ తీసుకొచ్చినాడు ఆయనని హానర్ చేద్దామని చెప్పేసి. సో అట్లుండగా May 1st, 1994 ఇమోలా సర్క్యూట్లో రేస్ స్టార్ట్ అయ్యింది. 7th ల్యాప్లో టాంబోరెలో కార్నర్ అని చెప్పేసి కార్నర్లో ఆయన కార్ కంట్రోల్ కాక డైరెక్ట్గా వెళ్ళి ఫెన్స్కి గుద్దితే రైట్ టైర్ వచ్చేసి ఆయన హెడ్కి ఇట్లా తగిలేసరికి ఆయన అన్కాన్షియస్ అయిపోయినాడు. సో ఆయనని ట్రాక్ మీదనే ట్రీట్ చేసినారు. బట్ ఆయన ఇంజురీస్ చాలా సివియర్ ఉండేసరికి ఒక ఆర్టరీ కట్ అయ్యి మెడ బ్రేక్ అయిపోయి సీరియస్ హెడ్ ఇంజురీ, ఈవెన్ దో హెల్మెట్ ఉన్నా కూడా. సో ఆఫ్టర్ వితిన్ ఒక గంటలో ఆయన చనిపోయినాడని చెప్పి ట్రాక్ మీద అనౌన్స్ చేసినారు. అండ్ రేస్ వాజ్ స్టాప్డ్. ఇదంతా జరిగే ముందు ఆల్రెడీ రేస్ సర్క్యూట్ ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి అలెన్ ప్రాస్ట్ అనే సీనియర్ రేస్ డైరెక్టర్తో ఈయన డిస్కస్ చేసి డ్రైవర్స్ సేఫ్టీ కాదు ఈ ట్రాక్, ఈ రేస్ని పోస్ట్పోన్ చేద్దాము అని చెప్పి అడిగితే ఆయన అడిగినది అగ్రీ చేయలేదు. స్టిల్ ద రేస్ హ్యాపెండ్ ఆన్ May 1st, 1994 ఇమోలా, ఇటలీలో. సో ఆ రేస్ ముందు ప్రాక్టీస్ సెషన్స్లో ఈయన సెనా విలియమ్స్ టీమ్ కార్లో రేస్ చేస్తూ ఉన్నాడు 1994లో. సో విలియమ్స్ టీమ్ మొత్తం ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ డే నైట్ ఈయన స్టీరింగ్ కాలము చాలా పెద్దగా ఉంది, అడ్జస్ట్ చేయండి అని చెప్పి. సో విత్ ఇన్ అ నైట్ అడ్జస్ట్ చేయడం కుదరక జస్ట్ స్టీరింగ్ కాలమ్ని అక్కడున్న దొరికిన పార్ట్స్తో వెల్డింగ్ చేసేసి రేస్ స్టార్ట్ అయింది. సో ఈయన క్రాష్కి కారణం ఏంటంటే ఆ వెల్డింగ్ చేసిన స్టీరింగ్ కాలమ్ టర్న్లో రైట్ యాక్సిల్ బ్రేక్ అయ్యి స్టీరింగ్ కంట్రోల్ కాక డైరెక్ట్గా వెళ్ళి ఆయన 200 మైల్స్ స్పీడ్లో డైరెక్ట్గా వెళ్ళి ఫెన్స్ని కొడితే ఆయన చావుకి అదే కారణం అనమాట. ఆ టైర్ వచ్చి తగిలేసరికి ఆ 200 కిలోమీటర్ స్పీడ్లో ఆయన నెక్ బ్రేక్ అయిపోయి హెడ్ ఇంజురీస్ అయ్యి అలా ఆయన డెత్కి కారణం ఇది. అండ్ సెకండ్ బ్రూటల్ డెత్ వచ్చేసి, రేసింగ్ డెత్ వచ్చేసి మార్కో సిమన్సెలి.
సో ఈయన October 23rd, 1997 ఈయన మోటోజీపీ రైడర్. మోటోజీపీ అంటే బైక్స్. ఇంతకుముందు చెప్పింది F1 కార్, ఇది బైక్ది. సో మలేషియన్ గ్రాండ్ ప్రీ జరుగుతుండగా ఈ మలేషియన్ గ్రాండ్ ప్రీలో 1997లో రేస్ స్టార్ట్ అయింది. టర్న్ 11th టర్న్లో ఆ సర్క్యూట్లో ఈయన 4th పొజిషన్లో ఉన్నాడు. సో సడన్గా ఆయన బండి ఇట్లా టర్న్ తీసుకుంటున్నప్పుడు టైర్స్ 2 ఏవైతే ఉంటాయో ఆ టైర్స్కి ట్రాక్షన్ తప్పి ఈయన ఇట్లా గ్రావెల్ అంటే పక్కన ఇసుక రాళ్ళు ఉంటాయి, దానిలోకి స్లైడ్ అవుతూ ఉన్నాడు. బట్ మరీ ట్రాక్షన్ వచ్చేసరికి ఇట్లా వచ్చేసినాడు. సో ఈయన వెనక ఎవరైతే ఉన్నారో ఒక ఆయన అమెరికన్ రైడర్ కాలిన్ ఎడ్వర్డ్స్ అని చెప్పేసి, అండ్ కాలిన్ ఎడ్వర్డ్స్ తర్వాత ఇటాలియన్ వాలెంటినో రాసి VR46 ఫేమస్. సో వీళ్ళిద్దరూ ఈయన ఇట్లా వచ్చేసరికి ఈయన హెల్మెట్, బట్ అగైన్ ట్రాక్షన్ వచ్చేసి ఈయన కాలిన్ ఎడ్వర్డ్స్ అమెరికన్ రైడర్ అండ్ ఇటాలియన్ వాలెంటినో రాసి వీళ్ళ బైక్స్, ఈయన బైక్ ఇట్లా వస్తుంటే వీళ్ళిద్దరు బైక్స్ వస్తున్నాయి. సో ఈయన మార్కో సిమోన్సెల్లీకి ఆ స్లైడ్ కావడంతో ఆయన హెల్మెట్ తల నుంచి ఊడిపోయిన తర్వాత కాలిన్ ఎడ్వర్డ్స్ ఆయన తల మీద నుంచి అండ్ వాలెంటినో రాసి వచ్చేసి మార్కో సిమోన్సెల్లీ చెస్ట్ మీద నుంచి ఇద్దరు బైక్స్ వెళ్ళిపోయినాయి. సో వెంటనే సర్క్యూట్లో రెడ్ ఫ్లాగ్ అంటే రేస్ స్టాప్ చేస్తున్నట్టు, ఎల్లో ఫ్లాగ్ అంటే వార్నింగ్, యాక్సిడెంట్ అయినప్పుడు ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే రైడర్ స్లో అయ్యి ఒక ల్యాప్ వేసిన తర్వాత ఆ లోపు ట్రాక్ని క్లీన్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ ఎల్లో ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి యూ హ్యావ్ టు స్టాప్ ది ఎంటైర్ రేస్ అట్ అన్ ఇన్స్టెన్స్. సో రెడ్ ఫ్లాగ్ వేవ్ చేసినారు అండ్ వెంటనే ఆ సర్క్యూట్లో ఉన్న మెడికల్ సెంటర్కి తీసుకెళ్తే 45 minutes CPR చేసినారు ఆయనకి. చేసిన తర్వాత గంటలోనే ఆయన చనిపోయినట్టు డిక్లేర్ చేసిన ట్రాక్ మీద. అండ్ ఆయన డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి వాళ్ళ డాడీతో పాటు తీసుకెళ్ళినారు. సో ఇవి నేను చూసిన 2 బ్రూటల్ డెత్స్ రేసింగ్ హిస్టరీలో. చాలామంది ఉన్నారు కానీ బట్ దీస్ గైస్ వీళ్ళిద్దరూ చాలా గ్రేట్ రేసర్స్. సో అందుకోసం ఈ 2 స్టోరీస్ మీ దగ్గర తీసుకుందాం అనుకున్నాం. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ గైస్.